ప్రైస్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు కలుగునుగాక. బాగున్నారా? మీరు ప్రతి వారం ఈ కార్యక్రమాలని మీరు ఎంతో శ్రద్ధతో చూస్తున్నారని, వాక్యాలు వింటున్నారని, దాని ప్రకారంగా జీవిస్తున్నారని నమ్ముతూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమాలు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థనాపూర్వకంగా మీ దగ్గరికి వస్తూ ఉన్నాను. మరి గత వారంలో మనం దేవుడు దావీదును ఆశీర్వదించిన విధానం అని చెప్పి మనం చూసాం. దావీదునకు దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదాలు అన్న విషయం మనం చూసాం కదా. 5 పాయింట్లలో ఈ దినాన ఆశీర్వాదానికి కారణం ఏంటి, దావీదు యొక్క ఆశీర్వాదానికి 8 కారణాలు అనే వాక్య భాగాన్ని మనం ఈ దినాన ధ్యానం చేసుకుందాం. గత వారంలో మనం చూసిన దావీదునకు దేవుని ఆశీర్వాదాలు అనే విషయం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు దావీదునకు ఎంతో కృప చూపించాడు, ఎంతగానో ఆశీర్వదించాడు. ఎందుచేతనంటే దావీదు దేవుని యొక్క హృదయమును ఎరిగిన వ్యక్తి అని, దేవుని ఉద్దేశాలు నెరవేర్చే వ్యక్తి అని దేవుడు ఎంచుకున్నాడు. కాబట్టి దేవుడు దావీదును ఆశీర్వదించాడు. ఒకసారి ఆ ఆశీర్వాదాలు చూద్దాం. 2 సమూయేలు 7వ అధ్యాయము 8 నుండి 17 వరకు ఉన్న ఆ వాక్య భాగంలో దావీదును దేవుడు ఆశీర్వదించిన విధానం మనం ఒకసారి చూద్దాం. మొదటిగా నెంబర్ 1, దావీదునకు దేవుడు చూపిన కృప. గొర్రెలను కాసుకుంటూ ఉన్న గొర్రెల కాపరిని దేవుడు రాజుగా చేశాడు. దేవుడు అతనికి తోడుగా ఉండి అతని శత్రువులనెల్లా నిర్మూలన చేసి గొప్ప విజయాన్ని ఇచ్చాడు. గనులైన వారికి ఇచ్చే పేరును దావీదునకి ఇచ్చాడు. అది 8-9 వచనాలలో. 2వ పాయింట్ చూద్దాం. దావీదును బట్టి ఇశ్రాయేలీయుల దేశమును ఆశీర్వదించుట. ఇశ్రాయేలీయు దేశము స్థిరపరిచాడు. ఒక చెట్టును నాటినట్టుగా నాటి స్థిరపరిచారు దావీదును బట్టి. అలాగే ఇశ్రాయేలు దేశమునకు దేవుడు శత్రువులను నిర్మూలన చేసి రాజ్యమును స్థిరపరిచాడు. 3వ పాయింట్, భవిష్యత్తులో దావీదునకు ఆశీర్వాదం. దేవుని ఆశీర్వాదం భవిష్యత్తులో ఏంటంటే నీకు సంతానమునిస్తాను. 2వ పాయింట్గా పూర్ణ వయస్సు కలిగిన వాడవై మంచి మరణం నువ్వు పొందుతావు అన్నది దేవుని ఆశీర్వాదం. 4వ పాయింట్ చూద్దాం. దావీదు కుమారునికి ఇచ్చిన దేవుని ఆశీర్వాదం. దావీదును బట్టి దావీదు కుమారుని దేవుడు ఎలా ఆశీర్వదించాడు. నీ సంతతిని హెచ్చిస్తానన్నారు, నీ కుమారుడు నాకు ఒక మందిరమును కడతారు అని చెప్తా ఉన్నారు. అలాగే నీ రాజ్యమును నీ కుమారునికి స్థిరపరుస్తాను అని చెప్తా ఉన్నారు. తర్వాత నీ కుమారునికి నేనే తండ్రిగా ఉంటాను, అతడు నాకు కుమారుడుగా ఉంటారని. తర్వాత ఒకవేళ నీ కుమారుడు తప్పు చేసినా నా కృపను అతనికి దూరపరచను అని. చివరి పాయింట్ 5వది, దావీదు యొక్క రాజ్యమును సింహాసనమును శాశ్వతముగా ఉండునట్లుగా స్థిరపరుస్తానని దేవుడు దావీదును ఆశీర్వదిస్తారు. సో ఇన్ని రీతిలుగా దేవుడు దావీదును ఆశీర్వదించడానికి గల కారణం ఏంటంటే దావీదు దేవుని యొక్క హృదయానుసారుడైన వ్యక్తిగా ఉండుటను బట్టి. ఈ యొక్క మరి వాక్యం ఎక్కడుందంటే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. ఇక్కడ ఉన్న మాట ఏంటంటే, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. మరి దేవుడు దావీదును నా హృదయం ఎరిగిన వ్యక్తి, నా ఉద్దేశాలన్నీ కూడా అతని ద్వారా నేను నెరవేర్చుకుంటాను, నా ఉద్దేశాలు నెరవేర్చే వ్యక్తిగా దావీదు ఉంటాడు అని చెప్పి దావీదుని గురించి సాక్ష్యం ఇస్తారు. మరి 1 సమూయేలు 13వ అధ్యాయంలో కూడా ఇదే మాట సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, 1 సమూయేలు 13వ అధ్యాయం 14వ వచనం.
యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు నీకా అని చెప్పి సమూయేలు సౌలుతో చెప్తూ ఉన్నారు. ఎప్పుడంటే సౌలు దేవుని ఆజ్ఞను మీరినప్పుడు సమూయేలు మాట్లాడుతూ ఉన్నారు. నిజముగా దావీదు దేవుని చిత్తానుసారంగా జీవించిన వ్యక్తి, దేవుని ఉద్దేశాలన్నీ నెరవేర్చిన వ్యక్తి. అయితే ఎలాగ దావీదు దేవుని చిత్తానుసారమైన వ్యక్తిగాను, దేవునికి ఇష్టడైన వ్యక్తిగాను, ఆయన ఉద్దేశాలు నెరవేర్చే వ్యక్తిగాను అయ్యాడు అన్నవి మనం 8 పాయింట్లలో చూద్దామండి. మొదటిగా దీన మనస్సు. యాక్చువల్గా మొదటి సమూయేలు 16వ అధ్యాయములో దేవుడు సమూయేల్ని యెష్షయి కుమారుని, నేను యెష్షయి కుమారులలో ఒకరిని నేను రాజుగా చేస్తున్నాను అని చెప్పి సమూయేలును తైలపు కొమ్ము తీసుకొని యెష్షయి ఇంటికి వెళ్ళి నేను చూపించే వ్యక్తిని నువ్వు రాజుగా అభిషేకించాలని చెప్తారు. చెప్పినప్పుడు సమూయేలు యెష్షయి ఇంటికి వెళ్తారు. అయితే సౌలునకు భయపడి ఒక బలి ఇవ్వడానికి వెళ్తున్నట్టుగా వెళ్తారు. మరి యెష్షయిని పిలిపించినప్పుడు యెష్షయి యొక్క కుమారులందరినీ కూడా పిలువనంపించినప్పుడు అతను చూస్తూ ఉంటారు. మొదటి వ్యక్తి, మొదటి కుమారుడు, రెండవ కుమారుడు చాలా ఎత్తుగా, చాలా అందంగా, చాలా సుందరంగా ఉన్నప్పుడు దేవుడేమంటాడంటే నేను ఎంచుకున్నవాడు ఇతను కాదు అని చెప్పి అంటూ ఉంటారు. అంతేకాదు అక్కడ దేవుడు చాలా స్పష్టంగా ఒక మాట మాట్లాడతారు. మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ నేను హృదయాన్ని లక్ష్య పెట్టే వ్యక్తినని చెప్పి ఆ వచనం ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు 16వ అధ్యాయము 7వ వచనం. అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము, మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు, నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయములను లక్ష్య పెట్టును. సమూయేలు మరి యెష్షయి కుమారులో ఒకరిని రాజుగా చేస్తానన్నారు కదా అని చూసిన వాళ్ళని ఇతనే రాజేమో అని అనుకుంటారు కానీ నేను హృదయాలు లక్ష్య పెట్టే దేవుణ్ణి అని చెప్పి అంటూ ఉన్నారు. అంతమంది అయిపోతారు. మరి ఇంకెవడూ లేరా నీకు కుమారులు అంటే ఉన్నాడు. కడసారిగా ఉన్న ఒక అతను ఉన్నాడు. అతను గొర్రెలు కాసుకుంటా అరణ్యంలో ఉన్నాడు అని చెప్తే నువ్వు అతన్ని పిలిపించు, అతను వచ్చినంత వరకు నేను ఉంటానని సమూయేలు వెయిట్ చేస్తారు. అప్పుడు మరి యెష్షయి తన చివరి కుమారుడు గొర్రెలు కాసుకుంటూ ఉన్న అతన్ని పిలిచినప్పుడు దేవుడు మాట్లాడతారు. వెంటనే చూడండి, మొదటి సమూయేలు 16వ అధ్యాయము చూసినట్లయితే 12వ వచనం. అతడు వాని పిలిపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రనివాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరముఖము గలవాడై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానిని అభిషేకించెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. ఇక్కడ మనము చూసుకున్నట్లయితే మరి దావీదు రాగానే సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నేను కోరుకున్న వ్యక్తి ఇతనే అని చెప్పి మరి సమూయేలు లేచి వాళ్ళ తండ్రి ఎదుట, వాళ్ళ అన్నదమ్ముల ఎదుట మరి దావీదును రాజుగా అభిషేకించి వెళ్ళిపోతాడు. అయితే ఆ అభిషేకం పొందిన వెంటనే దావీదు గొప్ప దేవుని ఆత్మతో మరి నింపబడతాడు. తర్వాత వెంటనే రాజు అయిపోడు దావీదు. ఆ గ్యాప్లో అంటే దేవుడు నిన్ను రాజుగా అభిషేకించాడు అని చెప్పి అభిషేకించిన తర్వాత కూడా దావీదు తన తండ్రి గొర్రెలను ఇదివరకు ఎలాగ కాస్తూ ఉండేవాడు అలాగే తన తండ్రి గొర్రెలను మేపడానికి అరణ్యానికి వెళ్ళిపోతాడు. అయితే సౌలుకు మరి దేవుని ఆజ్ఞ మీరడం వలన దేవుని ఆత్మ సౌలును విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఒక దురాత్మ పట్టి చాలా భయపెడుతూ ఉంటుంది, చాలా వేదన చెందుతూ ఉంటాడు, భయక్రాంతుడు అయిపోతూ ఉంటాడు, బాధ నొందుతూ ఉంటాడు. ఆ టైంలో మరి సావుకులు చూసి ఇదిగో ఒక వాయిద్యము వాయించే చమత్కారంగా వాయించగలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి గనక నీకు వాయిస్తే పాట పాడితే మరి నీకు నీ బాధ నుండి నువ్వు నివారణ పొందుతావని చెప్పి సౌలుతో చెప్పినప్పుడు
మరి సౌలు పిలిపిస్తాడు. ఇంతకీ ఎవరంటే దావీదే. దావీదు ఎల్లవేళలా కూడా దేవుణ్ణి గొర్రెలు కాసుకుంటూనే మరి చుట్టూ ఉన్న మరి సృష్టిని చూసి దేవుణ్ణి స్తుతిస్తూ ఎప్పుడు కూడా పాటలు పాడుకుంటూ వాయిద్యం వాయించుకుంటూ గొర్రెలు చూసుకుంటూ ఉంటాడనమాట. మరి ఏలా అనే మరి లోయలో కూడా మరి యుద్ధానికి ఫిలిస్టీన్తో యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా మరి గొల్యాతు అనే వ్యక్తి మరి ఇశ్రాయేలీల మీద ఎంతగానో విడుచుకుని పడుతూ ఉంటాడు, సవాల్ చేస్తూ ఉంటాడు. అప్పుడు కూడా మరి ఆ సౌలు దగ్గరికి వెళ్ళి నేను అతని మీదకి యుద్ధానికి వెళ్తాను అన్నప్పుడు యెహోవా నీకు తోడుగా ఉంటాడు, నువ్వు వెళ్ళు అని చెప్పి అన్నప్పుడు యెహోవా నామం పేరట నీ మీదకి వస్తున్నానని చెప్పి వడిసెలలో రాయి తీసి వేయగానే మరి గొల్యాతు పడిపోవడం చూస్తాం. గొల్యాతు పడిపోతే అతని మీదకి ఎక్కి ఖడ్గము తీసి చంపేస్తాడు, తల తెగ నరికి ఆ తలను పట్టుకుని సౌలు దగ్గరికి వస్తాడు. అయితే ఇంత పరాక్రమ కలిగిన కార్యాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా యాక్చువల్గా గొల్యాతు మీదకి వెళ్ళేటప్పుడు సౌలు అడుగుతాడు, నువ్వు చాలా చిన్నోడు కదా, నీకు నేర్పరితనం లేదు కదా, యుద్ధంలో నైపుణ్యం లేదు కదా అంటే, నేను గొర్రెలు కాసుకుంటూ ఉంటే సింహము ఎలుగుబంటి మరి ఆ గొర్రె పిల్లని ఎత్తుకుని వెళ్ళిపోయేటప్పుడు మరి నేను వాటి వెంట పడి వాటి నుండి నా గొర్రెల పిల్లల్ని వాటి నోటులో నుండి తీసి వాటిని కొట్టి చంపాను అని చెప్తాడనమాట. ఇంత పరాక్రమశాలి అయిన దావీదు, మరి చమత్కారముగా వాయించగలిగిన దావీదు, మరి సౌలు రాజు యొక్క మన్నన పొందిన దావీదు ఏ పరిస్థితిలోనూ కూడా మరి అతిశయించడు, గర్వించడు, చాలా దీన మనసు కలిగి ఉంటాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది మొదటి పేతురు 5వ అధ్యాయము 5-6 వచనాలలో, చిన్నలారా పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకుని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించెను. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది ఏంటంటే, దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, దీన మనస్సు కలిగిన వారిని హెచ్చిస్తాడు తగిన టైంలో అని చెప్పి. అంతేకాకుండా మరి పెద్దలకు లోబడి మరి ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రం ధరించుకొనండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దావీదు ఎంత పరాక్రమ కలిగిన కార్యాలు చేసినప్పటికీ, ఎంత చమత్కారంగా వాయించగలిగిన వ్యక్తి అయినప్పటికీ, మరి గొర్రెలు కాసుకుంటూ ఆయన్ని రాజుగా అభిషేకం చేసేసినప్పటికీ కూడా ఏమాత్రము కూడా గర్వం పడడు. అప్పుడు పడడు, రాజు అయిన తర్వాత కూడా ఎప్పుడు కూడా దీన మనస్సు కలిగి ఉంటాడు. చూడండి 86వ దావీదు కీర్తన చూద్దాం ఒకసారి. 86 కీర్తన 86:1 వచనం, యెహోవా నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము. దావీదు ఎప్పుడు కూడా దీన మనస్సు కలిగి ఉంటాడు, ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉంటాడు. తన బలవంతుడే, తన పరాక్రమవంతుడే అయినప్పటికీ కూడా దీన మనస్సు కలిగి ఉంటాడు. మనకి ఏదైనా కొంచెం పొజిషన్ వచ్చినా, ఏదైనా కొత్తది నేర్చుకున్నా చాలా గర్వంగా ఉంటాం. కానీ దేవుడు తగిన టైంలో హెచ్చించబడడానికి దీన మనసు కలిగి ఉండాలి. దావీదు ఇన్ని మరి ప్లస్ పాయింట్స్ ఉన్నప్పటికీ కూడా దీన మనస్సు కలిగి, ఇదిగో దీనుడను దరిద్రుడను అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు దావీదును అంతలాగా ఆశీర్వదించాడు. దావీదు ఎప్పుడు కూడా తను ఏ పని చేసుకుంటున్నా కూడా తన మనస్సు అంటే తన హృదయం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి ఘనపరచాలి అని చెప్పి దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి అనే భావంతోనే ఉంటాడు. గొర్రెలు కాసుకుంటూ ఉంటాడు, ఆకాశాన్ని చూస్తాడు, అమ్మో ఆకాశం నీ మహిమను ప్రచురం చేస్తుంది అంటాడు. అంతరిక్షం మరి నక్షత్రాలను చూసినప్పుడు, పాలపుంతను చూసినప్పుడు, మిల్కీవే అదంతా కూడా దేవుడు ఎంత ప్రభావం కలిగిన దేవుడు, ఎంత మహిమ కలిగిన దేవుడు. దేవుడు అంటాడు నక్షత్రములన్నింటికీ పేరు పెట్టాను అని అంటున్నాడు. మనకి లెక్క కూడా పెట్టలేము. అంత గొప్ప దేవుడు, అంత ప్రభావము కలిగిన దేవుడు. చూడండి కీర్తనలు 150లో మరి మ్యాక్సిమం
2/3 కన్నా ఎక్కువే, 3/4 కీర్తనలు దావీదే రాస్తారు. కొన్ని కీర్తనలు మరి వేరే వాళ్ళు రాసినప్పటికీ కూడా మరి మ్యాక్సిమం 85% టు 90% కీర్తనలు దావీదు రాస్తాడు. ఏ కీర్తనల్లో చూసినప్పటికీ కూడా మ్యాక్సిమం అన్నీ కూడా దేవుణ్ణి ఆరాధించినవే మనకు కనపడతాయి. చూడండి ఒకసారి 96వ కీర్తన కానీ 92వ కీర్తన కానీ దేవుణ్ణి ఎలాగ ఆరాధిస్తూ ఉన్నాడు. 96 దావీదు కీర్తనలు మనం చూస్తే, యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వజనులారా యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి, అన్యజనులలో ఆయన మహిమను ప్రచురము చేయుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. జనములు దేవతలందరూ వట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. చూసారా అండి, జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ ప్రభావములు యెహోవాకు చెల్లించుడి, యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి, నైవేద్యములు తీసుకుని ఆయన ఆవరణములోనికి రండి, పరిశుద్ధ అలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారము చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. నిజంగా చూడండి, అసలు తను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, తను దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు. సమస్త జనులారా మీరు రండి, మీరు కూడా దేవుణ్ణి స్తుతించండి అని పిలుపునిస్తూ ఉన్నాడు. మరి అందరినీ కూడా మరి పిలుపునిస్తూ స్తుతించండి, మహిమపరచండి అంటున్నాడు. ఆకాశ విశాలములు చూడండి, అవన్నీ కూడా దేవుణ్ణే స్తుతిస్తున్నాయని అంటున్నాడు. చూడండి ఇంకా చివరికి చూస్తే 12వ వచనంలో, పొలమును దాని యందు గల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించును కాక, వనవృక్షములన్నీ ఉత్సాహధ్వని చేయునుగాక. స్తోత్రం, హల్లెలూయా. వనవృక్షాలు దేవుణ్ణే స్తుతిస్తున్నాయి, పొలాలు దేవుని మహిమను వివరిస్తున్నాయి. పొలాలన్నీ కూడా పొలాలు దాంట్లో గల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక. మరొక చోట అంటాడు, సముద్రములోని కరడు నిన్నే స్తుతిస్తున్నాయి అంటున్నాడు. పగటికి పగలు నిన్ను గూర్చి బోధ చేస్తుంది, రాత్రి కూడా నీ జ్ఞానాన్ని తెలియజేస్తుంది. అసలు దావీదు వేటిని చూసినా కూడా, సృష్టిలో వేటిని చూసినా కూడా దేవుని స్తుతిస్తూ ఉంటాడు, దేవుని మహిమపరుస్తూ ఉంటాడు, దేవుని ఘనపరుస్తూ ఉంటాడు, ఇంకా అందరినీ పిలుపునిస్తూ ఉంటాడు. ఇదిగో మీరందరూ కూడా వచ్చి మరి దేవుని స్తుతించండి అని చెప్పి. 92వ దావీదు కీర్తనలో చూస్తే, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు ఎంతగా తన హృదయం నిండా కృతజ్ఞత కలిగి ఉందో, అందుకే దేవుడు దావీదును అంతలాగా ఆశీర్వదించాడు. నీకుందా ఆ కృతజ్ఞత కలిగిన మనసు? నీకున్నదా ఆ దేవుణ్ణి అంతలాగా స్తుతించే మనసు, ఆరాధించే మనసు? మన హృదయం నిండా కృతజ్ఞత నిండినప్పుడు, మన హృదయం నిండా ఆయనను గూర్చిన మరి గౌరవప్రదమైన ఆ ఆలోచనలు కలిగినప్పుడు, దేవుడు నాకు ఎంత గొప్ప కార్యాలు చేశాడు అని చెప్పి నీ జీవితంలో చేసిన కార్యాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ మరి దేవుని ఎడల కృతజ్ఞత భావం, గౌరవ భావం, రెవరెన్స్ కలిగి ఉన్నప్పుడు మనం దేవుణ్ణి ఆరాధించకుండా ఉండలేము. కీర్తనలు 100 కీర్తన చూస్తే 100, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించను, మనము ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కాబట్టి కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణముల్లో ప్రవేశించుడి, ఆయనను స్తుతించండి, ఆయన నామాన్ని ఘనపరచండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండునుగాక, ఆయన సత్యము తరతరములుండునుగాక. ఇంకా దావీదు తన హృదయం నిండా కృతజ్ఞత భావము, ఆరాధించే గుణము, ఆరాధించే మనస్సు కలిగి ఉండడమే కాకుండా అందరినీ పిలుపునేస్తున్నాడు, ప్రజల్ని పిలుపునేస్తున్నాడు. ఆకాశం చూసి ఆకాశం దేవుని మహిమపరుస్తుందని,
అంతరిక్షాన్ని చూసినా, వనవృక్షాన్ని చూసినా, వేటిల్ని చూసినా కూడా దావీదు దేవుణ్ణి స్తుతించడానికి ప్రజల్ని పిలుస్తున్నాడు, తను స్తుతిస్తున్నాడు. చుట్టూ ఉన్న సృష్టి అంతటిని కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నాయి అని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆరాధించే మనస్సు. ఇంకా మనం చూస్తే ధైర్యము గల హృదయం, దీన మనస్సు, రెండవదిగా దేవుని వెతికే మనస్సు, మూడవదిగా ఆరాధించే హృదయం, నాలుగవదిగా ధైర్యము గల హృదయం. ఆల్రెడీ మనం దీని గురించి చెప్పుకున్నాం. సింహాన్ని చూసినప్పుడు, ఎలుగుబంటిని చూసినప్పుడు మనం వివరణ ఆల్రెడీ ముందే ఇచ్చేసుకున్నాం. కాబట్టి గొర్రెలు మరి కాసుకుంటూ ఉన్నప్పుడు సింహము మరి ఎలుగుబంటి వస్తే యాక్చువల్గా వచ్చాయని చెప్పి చూసి పారిపోతారు ఎవరన్నా. కానీ దావీదు ఏం చేసేవాడంటే వాటి వెనకాల పరిగెట్టుకుని వెళ్ళి వాటి నోట్లో నుంచి గొర్రె పిల్లల్ని తీసి వాటిని కొట్టి చంపేసేవాడు. అలాగే గొలియాతు ఇశ్రాయేల్ ప్రజల్ని మరి సవాలు చేస్తున్నప్పుడు సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు జీవము కలిగిన దేవుని ప్రజలైన ఇశ్రాయేలీల్ని ఎలాగ సవాలు చేస్తాడు? సున్నతి లేని ఈ వ్యక్త అనుకుని యెహోవా నామము పేరట మరి ఆ గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళిపోయాడు. అతని ధైర్యం ఏంటండి? అతను పరాక్రమశాలుడే, అతనికి సకల విద్యలు తెలిసిన వ్యక్తే. అన్నీ కూడా దేవుడు టాలెంట్స్ని ఇచ్చాడు, అన్నీ కూడా దేవుని నామంలో వాడుతూ ఉన్నాడు. యెహోవా నామం పేరట నీ మీదకి వస్తున్నాను అన్నాడు. ఒక్క వడిసెలలో రాయి విసిరాడు. మరి పడిపోతే అతని మీదనే ఎక్కి అతని కత్తినే తీసి తలను తెగ నరికేశాడు. తల పట్టుకుని సౌలు దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ ధైర్యం, పరిస్థితులను చూసి నువ్వు అధైర్యపడిపోతున్నావా? ధైర్యముగా దేవుని, మనలో ఉన్న దేవుడు ఈ లోకంలో ఉన్న మన సమస్యల కన్నా, లోకంలో ఉన్న వాడికన్నా గొప్ప దేవుడు అని గుర్తెరిగి ధైర్యంగా ముందుకెళ్ళాలి. దావీదు ధైర్యము కలిగిన హృదయం కలిగి ఉండేవాడు. అందుకే మరి అతను అంత పరాక్రమ కార్యాలు చేసి దేన మనస్సు కలిగి దేవుని ఆశీర్వాదాలు పొందుకునే వ్యక్తి అయిపోయాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. క్షమించే హృదయం దైవికమైన లక్షణం. దేవుడు మనల్ని ఎంత పాపం చేసినా, ఎన్ని తప్పులు చేసినా క్షమించే గుణం కలిగిన దేవుడు మనం కలిగి ఉన్నాం కదా. అలాగే దావీదు కూడా తనకి ఎంత మేలు చేసిన సౌలు దావీదుని చంపడానికి మరి తరుముతూ ఉంటే 2 సార్లు సౌలు దొరికిపోయినప్పుడు ఆ వస్త్రపు చెంగు కట్ చేసి అతని ఈటను తీసుకుని, ఇదిగో ఈ వస్త్రం నీదేనా కాదా, ఇదిగో ఈ ఈట నీదేనా కాదా, గుర్తించు, నీవు నాకు దొరికావు కానీ నేను నిన్ను చంపలేదు. క్షమించే హృదయం. దేవుడికి అందుకే హృదయానుసారుడు అయిపోయాడు. ఎంత క్షమించే హృదయం కలిగి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇంకా మనము చూస్తే చివరి పాయింట్లోకి వచ్చాం. పశ్చాత్తాప హృదయం. తప్పు చేశాడు, మానవ సహజం తప్పు చేయడం. కానీ మానవ సహజం కదా, తప్పు చేశాను కదా అని సమర్థించుకోలేదు. అయ్యో ఎంత పశ్చాత్తాపం పడ్డాడంటే, బెత్షెబాతో పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్తతో దేవుడు మరి కబురు పెట్టి, ఇదిగో నువ్వు చేసింది ఎంత ఘోరమైన పాపం తెలుసా అన్నప్పుడు హృదయం పగిలిపోయింది. రోధించాడు, కన్నీరు కార్చాడు, దేవుని పాదాలు పట్టుకున్నాడు, క్షమించమని ప్రాధేయపడ్డాడు, పడుపు తేలిపోయేలాగా ఏడ్చాడు. నీ పరిశుద్ధాత్మ నా నుండి తీసేయొద్దు, నీ రక్షణానందాన్ని మళ్ళా నాకు కలుగు చేయు అని ప్రాధేయపడ్డాడు, క్షమించబడ్డాడు. దేవునికి నచ్చిపోయింది. ప్రైజ్ లార్డ్. విధేయత కలిగిన హృదయం. దేవుడు ఏం చెప్తే అది చేయడానికి విధేయత కలిగిన హృదయం. మందిరం కడదామనుకున్నాడు, దేవుడు వద్దు నీ కొడుకు కడతాడంటే అన్నీ సమకూర్చాడు. కట్టడం ఇంకెంతసేపు కానీ ఆగిపోయాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చివరిగా కాపరి హృదయం వంటి హృదయం. దావీదు తన ప్రజల్ని ఎంతో జాగ్రత్తగా, ఒక గొర్రెలు, యాక్చువల్గా అతను గొర్రెలు కాపాడు కదా, కాబట్టి ఈ దినాన మనం దావీదునకు ఇన్ని ఆశీర్వాదాలు పొందుకోవడానికి గల కారణాలు మనము చూసాం. మనము అన్వయించుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం అటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మనం ఏం చేయాలి?
మనం అటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే అంటే ఇప్పుడు దావీదును ఆశీర్వదించడమే కాదు, దేవుడు దావీదు నివసిస్తున్న దేశమును ఆశీర్వదించాడు, దావీదు యొక్క కుమారుని ఆశీర్వదించాడు. ఆ కుమారుడు తప్పు చేసినా కూడా నేను శిక్షిస్తాను కానీ నా కృపను దూరం చేయను అంటున్నాడు. అలాంటి ఆశీర్వాదం నీకు కావాలా? నీ కుమారుని హెచ్చిస్తానంటున్నాడు దేవుడు, నీ కుమారుని ఆశీర్వదిస్తానంటున్నాడు. రేపొద్దున మనం ఎంతకాలం జీవిస్తామో తెలీదు. మన తదనంతరం మన పిల్లలు ఆశీర్వదించబడాలంటే ఇప్పుడే దావీదు వలె మనము కూడా దీన మనస్సు కలిగి ఉందాం, దేవుణ్ణి వెతికే వారంగా ఉందాం, కృతజ్ఞతతో ఆరాధించే వారంగా ఉందాం, క్షమించే వారంగా ఉందాం, ఇంకా ధైర్యం కలిగిన హృదయం కలిగిన వారంగా ఉందాము, పశ్చాత్తాప హృదయం కలిగిన వారంగా ఉందాము, కాపరి వంటి హృదయం కలిగిన వారంగా ఉందాం. దావీదు ఆయన హృదయానుసారుడు అయిపోయాడు. దేవుని ఉద్దేశాలన్నీ దావీదు నెరవేర్చే వ్యక్తిగా అయిపోయాడు. ఇది నానా దేవా, ఇదిగో నేను కూడా ఇలాగే జీవిస్తాను దావీదు వలె, నీ చిత్తం నాకు తెలియచేయండి, నీ ఉద్దేశాలు నేను నెరవేరుస్తాను అని దేవుని దగ్గర ప్రాధేయపడుతూ ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీకు కూడా దావీదు ఆశీర్వదించినట్టుగా ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలను కూడా ఆశీర్వదిస్తాడు, నువ్వు ఉన్న దేశంను ఆశీర్వదిస్తాడు. అలాగూ చేయులాగున దేవుని పాదాలు పట్టుకుందాం. దావీదు చూపినట్టుగా 5-8 రీజన్స్ కూడా మనము కూడా మన జీవితాల్లో అన్వయించుకుందాం, ఆయన చిత్తం జరిగిద్దాం. నా హృదయానుసారుడు, నా చిత్తం జరిగించేవాడు అని దావీదు ఎలాగ బిరుదు పొందుకున్నాడో మనము అలాగ బిరుదు పొందుకుందాం, ఆశీర్వదించబడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, నీకు వేలాది స్తుతులు స్తోత్రములు. దావీదును నీ హృదయానుసారుడుగా, నీ చిత్తం నెరవేర్చే వ్యక్తిగా, నీ ఉద్దేశాలన్నీ నెరవేర్చే వ్యక్తిగా చేసుకున్నావు, నీకు స్తోత్రాలు. మేము కూడా నా తండ్రి నా ప్రభ దీన మనస్సు కలిగి యేసయ్యా తండ్రి నా ప్రభ వేకువనే నిన్ను వెతుకుతూ కృతజ్ఞత కలిగి ఆరాధించేవాడిగా ప్రభా, నిన్ను ఘనపరిచేవాడిగా తండ్రి, నిన్ను బట్టి ధైర్యం కలిగి క్షమించే మనసు కలిగి తప్పులు చేస్తే పశ్చాత్తాపంతో నీ సన్నిధికి వచ్చి తండ్రి నా ప్రభా మేము జీవించలాగున కృప చూపించమని, మమ్మల్ని మా బిడ్డల్ని ఆశీర్వదించమని నజరేయుడైన శక్తి కలిగిన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.